నేను చూసిన ముఖం కాదు, నాకెప్పుడు పూర్ణచంద్రులాంటి ముఖం కనబడుతుండింది. ఇది ప్రళయార్కంలో ఉన్నది. ఆ చూపులు అగ్నిజ్వాలల్లో ఉన్నాయి, ప్రసన్నంగా లేవు. నేను చూసే ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఈయనేనా అని సందేహం. అంటే నిజంగా వీడికి తెలియదు, తన పిల్లాడికి ఎంత తెలుసో చూపించడానికి ఆవిడ మాట్లాడుతుంది. ఇక్కడే దేవతలందరూ ఏం చేయాలో తెలియలేదు. వెంటనే ఈయనకి చెప్పారు, నువ్వు వెళ్ళి శాంతింపజేయని. ఇప్పుడు ఈయన బయలుదేరాడు. ఎవరు? ప్రహ్లాదుడు. అద్భుతమైన విషయం కూడా ఉన్నది ఇక్కడ. అసలు తాత్వికత ఉంది. నిన్న ఒక మాట చెప్పుకున్నాం. సామాన్య దృష్టిలో ఎక్కడ కథ పూర్తవుతుందో తత్వదృష్టితో అక్కడ కథ మొదలవుతుంది అని. ఇక్కడ ఉందండి తత్వం. ఏమిటయ్యా ఈ పరిపూర్ణత? దేవతలు ఎవ్వరు చేసినా ప్రసన్నుడు కాలేదే, ఈయనకి ఎందుకు ప్రసన్నుడయ్యాడు? అది తెలుసుకోవాలి. పోనీ స్తోత్రాలు చేయలేదు, మంత్రాలు చదవలేదు, మరి చేసింది ఏమిటయ్యా అంటే నువ్వెళ్ళు శాంతింపజేయు అంటే ఆశ్చర్యపోయాడు ప్రహ్లాదుడు. ఎవరిని శాంతింపజేయాలి? శాంతమే తన తత్వమైన వాడిని నేను శాంతింపజేయడం ఏంటి? తిన్నగా వెళ్ళి ఆయన చేసింది ఏమిటంటే కేవలం తల వంచి నమస్కరించాడు. పాదం మీద పడబోతూ ఉన్నాడు. పడబోతున్నాడో లేదో వెంటనే నరసింహస్వామి చేతి నా పిల్లవాడి తల మీద వేసి ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నాడండి. ఎంత గొప్ప అదృష్టవంతుడు ఇక్కడ. స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవః కృపయా పరిప్లుతః ఉత్థాప్య తచ్చిష్ణ్య దధాత్కరాంబుజం కాలాహి విత్రస్త ధియాం కృతాభయం